హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేష్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఈ యొక్క లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఒక క్రాసింగ్ ఓవర్, F1 ప్రొజనీ, F2 ప్రొజనీ వీటన్నిటి గురించి చూస్తున్నాం కదా. సో ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ జెనెటిక్స్లో ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ వంటి వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్, ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి? ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ టు లాస్ ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్ ఏదైతే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మెండల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్లో రెండు రకాలు, ఒకటి లాస్ ఆఫ్ సెగ్రిగేషను, ఇంకోటి లా ఆఫ్ డామినెన్స్. ఈ యొక్క లా ఆఫ్ డామినెన్స్కి ఒక ఎక్సెప్షనే ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఏంటి? ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డామినెన్స్. ఏంటి ఈ యొక్క ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఏం జరుగుతుందంటే, మనకు తెలుసు ఏదైతే మనం ముందు చూసి ఉన్నాం కదా, రెండు పేరెంటల్ ప్లాంట్స్ని, ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ని ఎప్పుడైతే మెండల్ క్రాసింగ్ ఓవర్ చేస్తున్నారో వచ్చిన జనరేషన్ని F1 జనరేషన్ అన్నాం. అయితే ఈ F1 జనరేషన్లో ఎప్పుడూ కూడా ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ అనేది నీకు కనబడుతుంది. F1 ఆల్వేస్ రిసెంబుల్స్ ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ అని మనం చెప్పుకున్నాం. అలాగే F2 జనరేషన్లో ఎలాంటి బ్లెండింగ్ కూడా చూపించదు అని ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తుంది F1 ప్రొజనీలో బ్లెండింగ్ అనేది కనబడుతుంది. ఏంటంటే F1 ప్రొజనీలో బ్లెండింగ్ కనబడుతుంది. ఏంటి F1 ప్రొజనీలో బ్లెండింగ్ అనేది కనబడుతుంది? దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్ డాగ్ ఫ్లవర్ లేదా స్నాప్ డ్రాగన్ అన్నారు, లేదా దీన్నే యాంటీరియం స్పీషీస్ అని కూడా అన్నారు. ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ డాగ్ ఫ్లవర్ అన్నమాట. అంటే మెండల్ ఏదైతే కొన్ని స్పీషీస్ మీద తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే చేసి ఉన్నారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ మీద చేసి ఉన్నారు, అది కొన్నాట్ల మీద అది చేసి ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఇంకా తనకు కనబడిన ప్రతి స్పీషీస్ మీద అలా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క స్నాప్ డ్రాగన్ అంటే యాంటీరియం స్పీషీస్ అనే ఈ యొక్క స్పీషీస్ మీద, ఆ ఒక ప్లాంట్ మీద ఎప్పుడైతే సైంటిస్టులు వర్క్ చేశారో వాళ్ళకి F1 ప్రొజనీలో బ్లెండింగ్ అనేది కనబడింది. బ్లెండింగ్ జరగడం చూద్దాం. అసలు ఇప్పుడు ఉన్న ఒక సైంటిస్టులు ఏ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫస్ట్ది ఈ యొక్క యాంటీరియం స్పీషీస్కి చెందిన రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న ఒక ప్లాంట్ని తీసుకున్నారు, ట్రూ బ్రీడింగ్ ప్లాంట్ని తీసుకున్నారు. ఒక రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ని యాంటీరియం స్పీషీస్లో. ఇంకోటి ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ని తీసుకున్నారు. రెడ్ కలర్ ఇక్కడ ఏదైతే ప్లాంట్స్ ఉందో ఇది డామినెంట్ ఎలీల్గా ఉంటుంది, క్యాపిటల్ ఆర్ హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉంది. వైట్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఏంటంటే హోమోజైగస్ రిసెసివ్ కండిషన్లో ఉంది, స్మాల్ ఆర్. ఇది డామినెంట్ ట్రూ బ్రీడింగ్ లైన్, ఇది రిసెసివ్ ట్రూ బ్రీడింగ్ ట్రేట్. ఓకే, ఇలా బాగున్నప్పుడు F1 ప్రొజనీ రావాలంటే ఏం చేయాలి? ఈ రెండు పేరెంటల్ స్పీషీస్ని కూడా నేను క్రాసింగ్ ఓవర్ చేయాలి, క్రాస్ పాలినేషన్ చేయాలి. ఎప్పుడైతే క్రాస్ పాలినేషన్ చేసామో నాకు F1 ప్రొజనీ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క క్రాసింగ్ ఓవర్ జరిగిందో సైంటిస్టులు కనబడింది ఏంటంటే F1 ప్రొజనీలో వచ్చిన ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ ఏ కలర్ ఉన్నాయంటే పింక్ కలర్లో వచ్చాయంట. ఆ ఒక్క F1 ప్రొజనీలో పింక్ కలర్ ప్లాంట్స్ అనేవి కనబడ్డాయి. జీనోటైప్ ఏంటి? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. నార్మల్గా అయితే F1 ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ని రిసెంబుల్ చేయాలి. ఒక క్యాపిటల్ ఆర్ ఒక స్మాల్ ఆర్. అంటే ఒక డామినెంట్ ఎలీల్ ఒక రిసెసివ్ ఎలీల్ ఎప్పుడైతే రెండు ఉన్నాయో డామినెంట్ ఎలీల్ అనేది ఫినోటైప్ కింద బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. అందుకే F1 జనరేషన్లో ఏదో ఒక ఎలీల్ మాత్రమే నీకు బయటికి కనబడుతుంది. నువ్వు ఆ ఒక్క ఫినోటైప్ అంతా తెలుసుకోవడానికి బ్యాక్ క్రాస్, ఈ యొక్క టెస్ట్ క్రాస్ లాంటివి చేస్తామని చెప్పి ముందులో మనం చూసి ఉన్నాం. అంటే F1 ప్రొజనీలో ఆల్వేస్ డామినెంట్ ట్రైట్ యొక్క క్యారెక్టర్ బయటికి కనబడుతుంది. కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఈ యొక్క కండిషన్లోకి వచ్చినప్పటికీ ఇటు రెడ్ ఫ్లవర్స్ రాలేదు, వైట్ ఫ్లవర్స్ రాలేదు, రెండింటికి మధ్యలో ఉన్న పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. అప్పుడు సైంటిస్ట్కి ఏం అర్థం కాలేదు, ఇదేంటి అంటే మెండల్ లాస్ ఆఫ్ ఏదైతే జరిగిందో ఎస్ ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని చెప్పి సైంటిస్టులు అనుకున్నారన్నమాట. సరే, F1 ప్రొజనీలో అన్ని పింక్ కలర్, ఆల్ ప్లాంట్స్ హ్యావ్ పింక్ కలర్ ఫ్లవర్స్, అన్ని ప్లాంట్స్కి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సరే, ఇప్పుడు F1 ప్రొజనీ వచ్చింది కదా, F2 జనరేషన్ చూసేది. F2 జనరేషన్ ఎలా వస్తుంది? F1 ప్రొజనీని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 ప్రొజనీ వస్తుంది. ఓకే,
అయితే వచ్చిన యొక్క రెడ్ ఫ్లవర్ ఉన్న ప్లాంట్స్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఈ యొక్క పున్నెట్ స్క్వేర్ వేసాడు, రాశాడు క్యాపిటల్ ఆర్ ఒకటి, క్యాపిటల్ స్మాల్ ఆర్ రెండు, స్మాల్ ఆర్ ఒకటి. అంటే హోమోజైగస్ డామినెంట్ ఒకటి, హోమోజైగస్ రిసెసివ్ ఒకటి, హెట్రోజైగస్ కండిషన్లో ఉన్న ప్లాంట్స్ రెండు వచ్చాయి. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం కనబడుతుంది, ఒకటేమో రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, ఒకటేమో వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, రెండేమో పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. అంటే F2 ప్రొజెనీలో యాక్చువల్గా ఉండాల్సిన ఫినోటైపిక్ రేషియో ఏంటి, 3:1 ఉండాలి. యాక్చువల్గా F2లో 3:1 ఫినోటైపిక్ రేషియో ఉండాలి. కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్ కండిషన్కి వచ్చినప్పటికీ ఫినోటైపిక్ రేషియో ఎలా మారుతుంది, 1:2:1 కింద మారుతుంది. జీనోటైపిక్ రేషియో ఇప్పుడు అలాగే ఉంటుంది, 1:2:1 లాగే ఉంది. కానీ ఫినోటైపిక్ రేషియో ఒకటి మాత్రమే చేంజ్ వస్తుంది. అంటే ఒక రెడ్, రెండు పింక్, ఒక వైట్, 1:2:1 రేషియో వస్తుంది. సో ఇది ఒక బాగా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇన్ బోత్ ఇన్కంప్లీట్ డామినెన్స్లోను కోడామినెన్స్లో రెండాటిలో కూడా ఫినోటైపిక్ రేషియో 1:2:1 వస్తుంది. ఇన్కంప్లీట్ డామినెన్స్లోను తర్వాత చెప్పబోయే కోడామినెన్స్లో కూడా ఫినోటైపిక్ రేషియో 1:2:1 వస్తుంది. 3:1 రేషియో అనేది రాదు. క్లియర్? సో ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్ అనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే దీన్ని బట్టి సైంటిస్టులు ఏం అర్థం చేసుకున్నారంటే ఏదైతే డామినెంట్ ఎలీల్ ఇక్కడ కనబడుతుంది కదా, ఏదైతే డామినెంట్ ఎలీల్ ఇక్కడ ఉందో డామినెంట్ ఎలీల్ యొక్క ఏం చేయాలి, రిసెసివ్ ఎలీల్ మీద దాని యొక్క స్ట్రెంగ్త్ని చూపించేసి రిసెసివ్ ఎలీల్ యొక్క ఫినోటైపిక్ అంటే దాని క్యారెక్టర్ బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా చేయాలి. అది డామినెంట్ ఎలీల్ యొక్క పని. అంటే ఒక డామినెంట్ ఒక రిసెసివ్ పక్కన ఉన్నప్పుడు ఈ డామినెంట్ ఎలీల్ ఏం చేస్తుందంటే రిసెసివ్ ఎలీల్ యొక్క నోరు బయటికి రాకుండా దీన్ని కట్టేసి డామినెంట్ ఎలీల్ దాని యొక్క డామినెన్స్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇంట్లో ఫ్యామిలీ ఉంది, ఇద్దరు పిల్లలు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. ఒక తమ్ముడు చిన్నోడు, అన్నయ్య కొంచెం పెద్దోడు. ఇప్పుడు ఇద్దరికి ఫైట్ చేయలే, మమ్మీ ఒక శాండ్విచ్ ఇచ్చారా అనుకుంది. ఒక శాండ్విచ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇద్దరు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ అన్నయ్య ఏం చేశాడు, తనకి శాండ్విచ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తమ్ముని కొట్టేసి లేదా పక్కన తోసేసి శాండ్విచ్ని తను తీసేసుకున్నాడు. ఇదే సేమ్ టైప్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ యొక్క ఎవరైతే పెద్ద అన్నయ్య ఉన్నారో ఆ అన్నయ్య ఏం చేశాడంటే తన యొక్క బలాన్ని యూజ్ చేసి చిన్న తమ్ముడిని పక్కకు తోసేసి ఉన్న శాండ్విచ్ని ఇదంతా తీసేసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్లో కూడా జరుగుతుంది. ప్లాంట్స్ అనే కదా ఆల్ స్పీషీస్లో కూడా జరుగుతుంది. ఏదైతే డామినెంట్ ఎలీల్ ఉందో ఇది దాని యొక్క పవర్ని యూజ్ చేసి రిసెసివ్ ఎలీల్ యొక్క క్యారెక్టర్ బయటపడకుండా దాన్ని కప్పేస్తుంది. ఈ డామినెంట్ ఎలీలే బయటికి కనబడుతుంది. ఇప్పుడు ఒక డామినెంట్ ఉండి ఒక రిసెసివ్ ఉన్న డామినెంట్ ఎలీలే బయటికి రావడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలా డామినెంట్ ఎలీల్ దాన్ని పనిచేస్తుంది. కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క డామినెంట్ ఎలీల్ ఏదైతే ఉందో కదా ఈ డామినెంట్ ఎలీల్ కంప్లీట్గా రిసెసివ్ ఎలీల్ మీద దాని యొక్క బలాన్ని చూపించలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే తమ్ముడు మరీ అంత చిన్నపిల్లడు ఏం కాదు, పెరిగాడు, అన్నయ్య పెరిగాడు. సో ఇద్దరు ఫైట్ చేసుకోవాలంటే రెండు దేశాలు ఉన్నాయి. ఒక దేశమే పెద్ద దేశం, చాలా బలమైనగా ఉంది, ఇంకో దేశమే అంత బలహీనది కాదు, కొంచెం వీక్గా ఉన్న దేశమే. కానీ ఈ యొక్క బలమైన దేశం బలహీన దేశాన్ని ఓడించలేదు, యుద్ధం చేస్తుంది కానీ గెలవలేకపోతుంది అనమాట. కంప్లీట్గా విక్టరీ అనేది కంప్లీట్గా ఒక గెలుపు అనేది డామినెంట్ ఎలీల్కి రావట్లేదు. అదే ఇన్కంప్లీట్ డామినెన్స్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే అర్థం ఏంటి, డామినెంట్ ఎలీల్ రిసెసివ్ ఎలీల్ మీద కంప్లీట్గా డామినెన్స్ని చూపించదు. ఇట్స్ ఏ ఎక్సెప్షన్ ఫర్ లా ఆఫ్ డామినెన్స్. సార్ అనుకోవచ్చు అన్య మరి ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఏమన్నారు, అసలు ఇక్కడ మీరేమన్నారు, ఇక్కడ F1 ప్రొజెక్షన్లో బ్లెండింగ్ జరుగుతుంది కదా. మరి బ్లెండింగ్ అనేది ఆ సోదంతా దేని కిందకి వచ్చింది, లా ఆఫ్ సెగ్రిగేషన్ కిందకి వచ్చింది. అప్పుడు మరి ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది లా ఆఫ్ సెగ్రిగేషన్కి ఒక ఎక్సెప్షన్ అవ్వాలి కదా. వై ఇట్ బికేమ్ అన్ ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్కి ఎందుకు ఎక్సెప్షన్ అయింది, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఎందుకు ఎక్సెప్షన్ కింద చెప్పలేదంటే ద రీజన్ ఇస్ బ్లెండింగ్ అవ్వాలి. అసలు బ్లెండింగ్ ఎందుకు అయింది, డామినెంట్ ఎలీల్ దాని యొక్క డామినెన్స్ని చూపించలేకపోవడం వల్ల.
బ్లెండింగ్ అనేది మధ్యలో కలిగిందనమాట. ఇక్కడే చెప్తుంది అంటే లా ఆఫ్ డామినెన్స్ చెప్తుంది అనమాట. డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ ఎలీల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటి ఇంకో దాని మీద దాని యొక్క డామినెన్స్ని, దాని యొక్క బలాన్ని చూపించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చూపించట్లే, మధ్యలో ఆగిపోతుంది. కంప్లీట్గా దాని యొక్క డామినెన్స్ని చూపించలేకపోతుంది. దట్స్ వై ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇస్ అన్ ఎక్సెప్షన్ ఫర్ లా ఆఫ్ డామినెన్స్, నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ లా ఆఫ్ సెగ్రిగేషన్. క్లియర్? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఈ కథ అంతా అర్థం కావడానికి ఇప్పుడు 2 ఎలీల్స్ ఉన్నాయంటున్నారని, ఏ ఎలీల్ డామినెంట్, ఏ ఎలీల్ రెసిసివ్ నేను అలా తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ ఉన్న ఫ్లవర్స్ అన్ని డామినెంటేనా, వైట్ కలర్ ఉంటే వైట్ కలర్ ఫ్లవర్స్ అన్ని రెసిసివేనా? అలా కాదు. డామినెంట్ అంటే రెడ్ కలర్ ఉన్నంత మాత్రం డామినెంట్ అని కాదు, వైట్ కలర్ పేల్ కలర్ ఉన్నంత మాత్రం రెసిసివ్ అలా కాదు. అసలు ఇది అంతటిని ఏది డామినెంట్ ఎలీలు, ఏది రెసిసివ్ ఎలీలు అని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే అసలు ఈ డామినెన్స్ యొక్క కథ అంతా కూడా మనం తెలుసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ ఏంటి? సో ఎన్సీఆర్టీలో మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎన్సీఆర్టీఏ ఫాలో అవ్వాలి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ గురించి ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటి? ఒక జీన్ ఉందంట. ఈ జీన్లో మనం చెప్పుకున్నాం అసలు జీన్ అంటే ఏంటి? జీన్ అనేది ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఒక డిఎన్ఏ ఉంది, ఆ డిఎన్ఏలో చిన్న ముక్క జీన్ అని చెప్పుకున్నాం. ఈ జీన్లో ఏముంటుంది? ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని బాడీ యూజ్ చేసుకుని ఆ క్యారెక్టర్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది కథ అంతా. అయితే ఒక జీన్ ఉందంట. ఈ జీన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందంట? ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ జీన్లో ఉంది. సమ్ ఏదో జీన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక జీన్ ఉంది, ఈ జీన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని నేను కూడా ఒక ఎంజైమ్ అనేది మన బాడీ తయారు చేసుకోవచ్చు. అయితే మనం చెప్పుకున్నాం జీన్స్ ఏదైతే ఉందో అందులో 2 కాపీస్ ఆఫ్ జీన్స్ ఉంటాయి కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 ఎలీల్స్ ఉంటాయి కదా. అంటే ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్ని జీన్స్ అని అనుకోండి. హ్యూమన్ బీయింగ్స్ ఉంది, ఇప్పుడు ఒక బాయ్ ఉన్నాడు, ఒక గర్ల్ ఉంది, ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్. ఒక బాయ్ ఉన్నా వాడిని హ్యూమన్ బీయింగ్ అంటాడు, ఒక ఫీమేల్ ఉన్నా ఒక గర్ల్ ఉన్నా తన్ని హ్యూమన్ బీయింగ్ అంటారు. అంటే ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు బాయ్ గర్ల్ ఇద్దరు ఒకటేనా? అంటే బాయ్ గర్ల్ ఇద్దరు కూడా జీన్స్లో హ్యూమన్ బీయింగ్స్ అనే పిలువబడతారు, బట్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ సేమ్. అదేవిధంగా జీన్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్ లాగా అందులో 2 టైప్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ఎలీల్స్ ఉంటాయి. ఒకదానికోటి కంప్లీట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 ఎలీల్స్ అంటే ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ జీన్. ఒక ఎలీల్ని జీన్ అంటాం, కానీ 2 ఎలీల్స్ సేమ్గా ఆ పెయిల్లో ఉన్న 2 ఎలీల్స్ సేమ్ అన్నమాట. ఓకే, అంటే బాయ్ గర్ల్ ఇద్దరు ఒకలాంటి కాదు, దే ఆర్ డిఫరెంట్, బట్ దే బోత్ కమ్స్ అండర్ ఏ కామన్ యానిమల్ కాల్డ్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్. క్లియర్? అదనమాట. సో అలా ఒక జీన్లో 2 కాపీస్ ఉన్నాయి, 2 ఎలీల్స్ ఉన్నాయి. ఈ 2 ఎలీల్స్ ఉంది కదా, ఒక ఎలీల్ని మనం ఇప్పుడు ఏమనుకున్నాం హ్యూమన్ బీయింగ్స్లో ఒకటినైతే బాయ్ అని పేరు పెట్టాం, ఇంకోటి గర్ల్ అని పేరు పెట్టాం. అదేవిధంగా ఈ జీన్స్లో ఉన్న 2 ఎలీల్స్ని కూడా పేర్లు ఉన్నాయి. ఒక ఎలీల్ని ఏమో నార్మల్ ఎలీల్ అంటారు, ఇంకో ఎలీల్ ఏమో మోడిఫైడ్ ఎలీల్ అంటారు. ఓకే, నువ్వు క్యాపిటల్ లెటర్స్తో ఏదైతే రాస్తున్నావో దానిని నార్మల్ ఎలీల్ అంటారు. ఏదైతే రెసిసివ్ కండిషన్లో నీకు కనబడుతుందో అది మోడిఫైడ్ ఎలీల్ అంటారు. చూద్దాం ఇప్పుడు. సో ఏంటి, ఒకవేళ ఒక జీన్స్ ఉంటే అందులో 2 ఎలీల్స్ ఉండాలి కదా. అయితే 2 నార్మల్ ఎలీల్స్ ఉండొచ్చు, లేదా 2 మోడిఫైడ్ ఎలీల్స్ ఉండొచ్చు. నేను హోమోజైగస్ కండిషన్ గురించి మాట్లాడలేదు, హెటెరోజైగస్ కండిషన్ గురించి మాట్లాడతాను. అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ టీ స్మాల్ టీ అలాగన్నమాట. హెటెరోజైగస్ కండిషన్లో ఒక నార్మల్ ఎలీల్ ఉంటుంది, ఒక ఎలీల్, ఇంకో ఎలీల్ ఏమో మోడిఫైడ్ ఎలీల్. నార్మల్ ఎలీల్ ఎప్పుడూ కూడా నార్మల్ ఎంజైమ్నే ప్రొడ్యూస్ చేస్తుందంట. ఇది ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఈ జీన్లో. సో ఈ నార్మల్ ఎలీల్ ఎప్పుడూ కూడా నార్మల్ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నార్మల్ ఎలీల్ ఎప్పుడూ కూడా డామినెంటే. క్లియర్? గుర్తుంచుకోండి, నార్మల్ ఎలీల్ ఎప్పుడు డామినెంట్, ఆల్వేస్ డామినెంట్. మరి కథ అంతా ఎక్కడుందంటే ఈ మోడిఫైడ్ ఎలీల్ మీదే ఉంటుంది. అంటే
నీకు ఆ ఒక్క ఎలీల్ అది డామినెంట్ అవ్వాలా, రిసెసివ్ అవ్వాలా అని దేని మీద ఆధారపడుతూ ఉంటదంటే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌ని చూద్దాం. ఈ ఎలీల్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఒక ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేయడానికి. సో, ఒకవేళ ఈ ఎలీల్ నుండి ఎంజైమ్ ప్రొడ్యూస్ అయిన ఎంజైమ్ బాడీలో యూజ్‌ఫుల్ అయితే అప్పుడు ఆ ఎలీల్ డామినెంట్ ఎలీల్ అవుతది. క్లియర్? కండిషన్ చూడండి. ఒక ఎలీల్ ఉంది. ఈ ఎలీల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకొని ఒక ఎంజైమ్‌ని తయారు చేసింది. అంటే ఒక ప్రొడక్ట్‌ని తయారు చేసింది. ఫస్ట్ ప్రొడక్ట్ తయారవ్వాలి. తరువాత తయారైన ప్రొడక్ట్ బాడీలో యూజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ తయారైంది, యూజ్‌ఫుల్ అవుతుంది. అప్పుడు ఆ ఎలీల్ డామినెంట్ ఎలీల్ అవుతుంది. తయారవ్వకపోయినా, యూజ్‌ఫుల్ అవ్వకపోయినా అది డామినెంట్ ఎలీల్ అవ్వదు. రిసెసివ్ ఎలీల్ అవుతదనమాట. చూద్దాం. నార్మల్ ఎలీల్ ఎప్పుడు కూడా నార్మల్ ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఎంజైమ్ ప్రొడ్యూస్ అయిందో అది యూజ్‌ఫుల్ కూడా అవుతుంది. కాబట్టి నార్మల్ ఎలీల్ ఈజ్ ఆల్వేస్ డామినెంట్. ఇప్పుడు రెసెసివ్ ఈ యొక్క మోడిఫైడ్ ఎలీల్ గురించి మాట్లాడదాం. ఈ మోడిఫైడ్ ఎలీల్‌లో మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ నార్మల్ లేదా లెస్ ఎఫెక్టివ్ ఎంజైమ్. అంటే ఏంటంటే ఓకే. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎలీల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఎంజైమ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ప్రొడ్యూస్ చేసిన ఎంజైమ్ ఏదైతే ఉన్నాయో వాటికి 100% ఎఫిషియన్సీ లేదు. అంటే నార్మల్ ఎంజైమ్ ఏదైతే ఇక్కడ తయారైందో మేబీ ఇది 100% ఎఫిషియన్సీని ఇవ్వచ్చు. కానీ ఒక లెస్ ఎఫిషియంట్ ఎంజైమ్స్ ఉన్నాయి కదా! ఏదైతే మోడిఫైడ్ ఎల్ నుంచి వచ్చిందో లెస్ ఎఫిషియంట్ ఎంజైమ్స్ ఇది 100% ఎఫిషియన్సీ చూపించట్లేదు. మేబీ ఒక 70%, 60%, 80% ఎఫిషియన్సీ చూపిస్తుంది. ఎఫిషియన్సీ చూపిస్తుంది. ఎంజైమ్ తయారైంది. ప్రోడక్ట్ కూడా బాడీలో యూస్‌ఫుల్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క ఎలీల్ ఏదైతే ఉందో అప్పుడు ఈ యొక్క మోడిఫైడ్ ఎలీల్ కూడా డామినెంట్ ఎలీల్‌లోకి వస్తదనమాట. అప్పుడు మోడిఫైడ్ ఎలీల్ అన్నా అది రెసెసివ్ ఎలీల్ కింద లోకి రాదు. ఈ మోడిఫైడ్ ఎలీల్ కూడా డామినెంట్ ఎలీల్ అనే చెప్పి అంటాం. ఎందుకు? ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది. ప్రొడ్యూస్ అయిన ఎంజైమ్ బాడీలో యూజ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఎక్కువ యూజ్ అవుతుందా, తక్కువ యూజ్ అవుతుందా అనవసరం. తయారవ్వాలి, యూజ్ అవ్వాలి. అది కండిషన్ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ కండిషన్‌లో ఎంజైమ్ తయారైంది. బాడీలో ఎంజైమ్ యూజ్ అవుతుంది. సో, ఈ కండిషన్‌లో ఉన్న ఫస్ట్ కండిషన్ లెస్ ఎఫెక్టివ్ ఎంజైమ్ అయినా సరే ఇట్ కెన్ బి ఏ డామినెంట్ ఎలీల్. దాన్ని కూడా డామినెంట్ ఎలీల్‌లోకి పిలవబడతారు. రెండోది నాన్ ఫంక్షనల్ ఎంజైమ్. అంటే ఎంజైమ్ తయారైంది. కానీ తయారైన ఎంజైమ్ ఏదైతే ఉందో అది బాడీలో యూజ్ అవ్వట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు కదా! బేబీస్ పుడతారు. కానీ పుట్టినతోనే చచ్చిపోయి పుడతారనమాట కొన్నిసార్లు వాళ్ళు. కేసులు అలా నడుస్తూ ఉంటాయి కదా! సో, అలాంటి వారి వల్ల మరి ఇప్పుడు దే కమ్స్ అండర్ పాపులేషన్ లెక్కల్లో వాళ్ళు కలవబడతారా? లేదు. బికాస్ పుట్టడంతోనే చనిపోయి పుట్టారు కాబట్టి వారు ఇంకా దేర్ ఇస్ నో యూజ్ ఒక విధంగా చెప్పాలంటే. అదే విధంగా ఎంజైమ్ తయారైంది. ఎలీల్‌ని యూజ్ చేసుకొని. మోడిఫైడ్ ఎలీల్‌ని యూజ్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఎంజైమ్ తయారైంది. కానీ తయారైన ఎంజైమ్ బాడీలో యూజ్ అవ్వట్లేదు. దెన్ ఇట్ కమ్స్ అండర్ రెసెసివ్ ఎలీల్. అర్థమైందా? నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ కింద అయితే ప్రొడక్ట్ నాన్ ఫంక్షనల్ కిందలోకి వస్తే అది రెసెసివ్ ఎలీల్. మూడో కండిషన్ నో ఎంజైమ్. అసలు ఎంజైమే తయారవ్వలేదు. ఇంక ఎంజైమ్ తయారవ్వకపోతే అప్పుడు ఏమవుతది? ఖచ్చితంగా ఇట్ ఆల్సో కమ్స్ అండర్ రెసెసివ్ ఎలీల్. క్లియర్? సో, నార్మల్ ఎలీల్ ఎప్పుడు కూడా నార్మల్ ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తది. కాబట్టి నార్మల్ ఎలీల్ ఈజ్ ఆల్వేస్ డామినెంట్. కానీ మోడిఫైడ్ ఎలీల్‌లో 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి లెస్ ఎఫెక్టివ్ ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేయడం. ఒకవేళ లెస్ ఎఫెక్టివ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసినా అది డామినెంట్ ఎలీలే అవుతది. ఒకవేళ నాన్ ఫంక్షనల్ ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తే అది రెసెసివ్ ఎలీల్‌లోకి వస్తది. అసలు ఎంజైమే ప్రొడ్యూస్ చేయకపోతే దీని గురించి మాట్లాడుకోవడం అనవసరం. రెసెసివ్ ఎలీలే ప్రొడ్యూస్ అవుతది. క్లియర్ ఇక్కడ? ఇది కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతది ఓకే. ఈ ఎలీల్ డామినెంట్, ఈ ఎలీల్ రెసెసివ్. ఎందుకు డామినెంటు? అది యూజ్ అవుతుంది బాడీలో. ఆ ప్రొడక్ట్ అనేది తయారవుతుందన్నమాట. క్లియర్? ఓకే. సో, ఇన్‌కంప్లీట్ డామినెన్స్ చూసాం. కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్. అవర్ నెక్స్ట్ టాపిక్ కోడామినెన్స్. ఇది మూడో కేస్. కోడామినెన్స్. అసలు ఈ కోడామినెన్స్‌లో ఏం జరుగుతుంది? కోడామినెన్స్‌లో F1 progeny resembles both the parents. ఇది కూడా ఎక్సెప్షన్ ఫర్ లా ఆఫ్ డామినెన్స్. కోడామినెన్స్ కూడా టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఫర్ లా ఆఫ్ డామినెన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైతే F1 progeny మనకి F1 progeny కండిషన్ ఏంటి? F1
ఆల్వేస్ రిసెంబుల్స్ ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్. ఏదో ఒక పేరెంట్ని రిసెంబుల్ చేయాలి. అది F1 జనరేషన్ కదా. కానీ ఈ కోడామినెన్స్లో ఏం జరుగుతుంది, ఏదో ఒక పేరెంట్ని రిప్రజెంట్ చేయదు, రిసెంబుల్ చేయదు. బోత్ పేరెంట్స్, ఇద్దరి పేరెంట్ యొక్క క్యారెక్టర్స్ని F1 ప్రొజనీలో కనబడిపోతాయి. ఈ యొక్క కోడామినెన్స్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్. మన బ్లడ్ గ్రూపింగ్ ఉంది కదా, మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో కూడా ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాము ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ అని. అయితే ఈ యొక్క ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క బ్లడ్ గ్రూపింగ్ అంతా కూడా ఇట్ వాజ్ కంట్రోల్డ్ బై ఐజీన్. ఐజీన్ అని పిలువబడే ఒకటి ఉందన్నమాట. ఐజీన్ అని పిలువబడే ఒక జీన్ ఉంది. దాని జీన్ పేరు ఐజీన్ అనమాట. ఈ జీన్ పేరు ఐజీన్. ఈ ఐజీన్ మన బాడీలో ఉన్న ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. చూద్దాం. అయితే ఈ యొక్క ఐ అని పిలువబడే జీన్లో మొత్తం 3 types ఆఫ్ ఎలీల్స్ ఉన్నాయి. అంటే చెప్పుకున్నాం కదా, జీన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ లాంటి వాళ్ళు. బాయ్ ఒక టైప్ ఆఫ్ ఎలీల్, గర్ల్ ఒక టైప్ ఆఫ్ ఎలీల్, ఇంకా న్యూట్రల్ జెండర్ ఉంటుంది, థర్డ్ జెండర్ అంటారు. అంటే వాళ్ళు కంప్లీట్గా బాయ్ అండ్ కంప్లీట్గా గర్ల్ అండ్ వేరే అదర్ కేటగిరీలోకి వస్తారనమాట. అదేవిధంగా ఐజీన్ అనే దాంట్లో 3 types ఆఫ్ ఎలీల్స్ ఉన్నాయి. ఒక ఎలీల్ పేరు ఐఏ, ఇంకో ఎలీల్ పేరు ఐబి, ఇంకో మూడో ఎలీల్ పేరు స్మాల్. ఐఏ, ఐబి, స్మాల్ ఏ. అయితే ఈ 2 ఎలీల్స్ అంటే ఐబి, ఐఏ, ఈ 2 కూడా డామినెంట్ ఎలీల్స్లోకే వస్తాయి. ఓకేనా? ఐఏ, ఐబి ఈ 2 కూడా డామినెంట్ ఎలీల్స్లోకి వస్తాయి. ఈ స్మాల్ ఏ అనే థర్డ్ ఎలీల్ ఉంది కదా, ఈ ఎలీల్ అనేది రెసెసివ్ ఎలీల్లోకి వస్తుంది అనమాట. క్లియర్? స్మాల్ ఏ అనేది రెసెసివ్ ఎలీల్లోకి వస్తుంది. సో ఏంటి ఈ కోడామినెన్స్? సో ఇప్పుడు చూడండి, డామినెంట్ ఎలీలు ఉంటే ఖచ్చితంగా డామినెంట్ క్యారెక్టరే బయటపడుతుంది, రెసెసివ్ క్యారెక్టర్ బయటపడదు. డామినెంట్ ఎలీలు ఉంటే దాని క్యారెక్టర్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు చూద్దాం, ఒకవేళ 2 ఐఏలు ఉన్నాయి అంటే మన హ్యూమన్స్ అనేవి ఎవరు డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి కాబట్టి ఆ యొక్క హ్యూమన్ బీయింగ్స్లో 2 ఎలీల్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనం డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నాం, 2n కండిషన్లో ఉన్నాం కాబట్టి 2 కాపీసే ఉండాలి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లో. కాబట్టి 2 ఎలీల్సే ఉంటాయి, ఏదో ఒక 2 ఎలీల్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఐఏ, 2 ఐఏఏ. అలా ఉన్నప్పుడు ఏ అనే బ్లడ్ గ్రూప్ నీకు నాకు వస్తుంది. అసలు ఈ బ్లడ్ గ్రూప్ ఎందుకు వస్తుందంటే మన ఆర్బీసీ ఉంది కదా, ఆర్బీసీ మీద షుగర్ పాలిమర్స్ అనేవి ఉంటాయి. దాని సర్ఫేస్ యాంటీజెన్ మీద షుగర్ పాలిమర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ గ్రూప్స్ అనమాట. ఒకవేళ అది ఏ గ్రూప్కి చెందినదైతే ఒక టైప్ ఆఫ్ షుగర్ పాలిమర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బి టైప్ గ్రూప్కి సంబంధించింది అయితే ఇంకొక టైప్ ఆఫ్ షుగర్ పాలిమర్ని ఫామ్ చేస్తుంది. ఓ గ్రూప్కి అంటే ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అంటారు కదా, ఆ ఓ గ్రూప్కి చెందింది అయితే అసలు షుగర్ పాలిమర్ని ఫామ్ చేయదు. క్లియర్? ఓ గ్రూప్కి చెందింది షుగర్ పాలిమర్ని ఫామ్ చేయదు అనమాట. ఇప్పుడు చూద్దాం, ఈ ఐఏ ఉంటే ఏంటి, ఏ బ్లడ్ గ్రూప్. ఐఏ స్మాల్ ఐ ఉంటే ఏంటి, వాళ్ళు కూడా ఏ బ్లడ్ గ్రూప్లోనే వస్తారు. ఎందుకు? క్యాపిటల్ ఐఏ ఉంది అండ్ ఐఏ అనేది డామినెంట్ ఎలీల్ ఉంటే దాని యొక్క ఫీచరే ఫినోటైప్ కింద బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, ఐఏ స్మాల్ ఐ ఉన్న ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది. తర్వాత ఐబి వీళ్ళు బి బ్లడ్ గ్రూప్లోకి వస్తారు, ఎందుకంటే బి అనే ఎలీల్ ఉంది కాబట్టి, ఐబి ఉంది కాబట్టి ఎలీల్. ఐబి స్మాల్ బి ఇలా ఉన్న బి బ్లడ్ గ్రూప్లోకి వస్తారు, ఎందుకంటే ఐబి దాని యొక్క క్యారెక్టర్ని, దాని యొక్క ఫినోటైప్ని బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు, అది డామినెంట్ కాబట్టి. అదే ఒకవేళ 2 స్మాల్ అయ్యే ఉన్నాయి అనుకోండి, ఇంకా రెసెసివ్ ఎలీలే ఉంది కాబట్టి రెసెసివ్ ఎలీలే దాని ఫినోటైప్ కింద బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. సో 2 స్మాల్ ఐ గ్రూపే ఉంటే వాటిని ఓ గ్రూప్ అంటారు. యాక్చువల్గా అట్ ద బిగినింగ్ కనిపెట్టేటప్పుడు దాన్ని 0 గ్రూప్ అని పిలువబడేవారు, కానీ మన ఇంగ్లీష్ వాళ్ళకి 0 అని పిలవడం సరిగ్గా రాదు, దాన్ని ఓ అని పిలుతుంది అనమాట. అలాగే కొంతమంది ఇంగ్లీష్ ఆ కాలంలో ఉన్న ఇంగ్లీష్ లెక్చర్స్ వారందరూ కూడా 101 అనరు, 101 అంటారు. మనకి ఇప్పుడు 101 అని చెప్పి అలవాటు అయింది అనమాట. సో అలా. సో ఓకేనా, 2 ఎలీల్స్ ఉన్నప్పుడు ఏ గ్రూప్ వచ్చింది, ఏ గ్రూప్ కాదు ఓ గ్రూప్ అనేది నీకు నాకు అదే ఒక ఆర్గానిజమ్స్కి వచ్చింది అనమాట, 2 రెసెసివ్ అయితే. అదే ఒకవేళ 2 డామినెంట్ ఎలీల్సే వస్తే ఏంటి, ఐఏ
ఐబి రెండు ఇలా ఈ కేసు కూడా ఫామ్ అవ్వచ్చు కదా. ఐఏ ఐబి ఈ రెండు ఎలిల్స్ ఒకవేళ బ్లడ్ గ్రూప్లో ఉంటే ఏం జరుగుతుంది? ఐఏ అది డామినెంట్ కాబట్టి దాని ఫినోటైప్ బయటకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఐబి అది డామినెంటే కాబట్టి దాని ఫినోటైప్ కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో నీకు ఏం మిగులుతుంది? వచ్చే బ్లడ్ గ్రూప్ ఏబి బ్లడ్ గ్రూప్ అంటారు. ఏబి బ్లడ్ గ్రూప్. అండ్ ఈ ఏబి బ్లడ్ గ్రూపే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్. అంటే ఇద్దరు ఫీచర్స్ బయటికి కనబడుతున్నాయి అన్నమాట. ఈ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్లో ఏబి అనే ఈ గ్రూప్ ఉంది కదా, ఇది కమ్స్ అండర్ కోడామినెన్స్. క్లియర్? ఇది కండిషన్ అన్నమాట. సో ఈ యొక్క బ్లడ్ గ్రూపింగ్ మనం చూసినట్లయితే 6 జీనోటైప్స్ ఉంటాయి. ఐఏఐఏ, ఐఏ స్మాల్ ఐ, ఐబి ఐబి, ఐబి స్మాల్ ఐ, 2 స్మాల్ ఐలు, ఐఏ ఐబి, మొత్తం 6 జీనోటైప్స్ ఉన్నాయి. 4 ఫినోటైప్సే ఉన్నాయి. ఏ గ్రూపు ఒక ఫినోటైపు, బి గ్రూప్ ఒక ఫినోటైపు, ఓ గ్రూప్ ఒక ఫినోటైపు, ఏబి గ్రూప్ ఒక ఫినోటైప్. ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ అలా అనకండి, అది ఆర్హెచ్ గ్రూప్ మన ఏదైతే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఉందో దాన్ని బట్టి వచ్చింది. అది ఒక ఎలిల్స్ బట్టి కాదు. క్లియర్? దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, నాలుగు ఫినోటైప్స్ అనేవి వస్తాయి. క్లియర్? ఓకే, అయితే జాగ్రత్తగా చూడండి. ఈ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్లో ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ ఎలిలిజం. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ కోడామినెన్స్ ఒకటి మాత్రమే కాదు, మల్టిపుల్ ఎలిలిజమ్స్ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. ఏంటి మల్టిపుల్ ఎలిలిజం అంటే? మల్టిపుల్ ఎలిలిజం అంటే 2 కన్నా ఎక్కువ ఎలీల్స్ ఒక జీన్కి ఉంటే దెన్ ఆ జీన్ మల్టిపుల్ ఎలిలిజంకి ఎగ్జాంపుల్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఐ జీన్ కంట్రోల్ చేస్తుంది. ఈ ఐ జీన్ అంతా మొత్తం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలీల్స్ అనేవి ఐ జీన్లో కనబడుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది? 2 కన్నా ఎక్కువ టైప్ ఆఫ్ ఎలీల్స్ అనేవి ఈ గ్రూప్లో ఈ జీన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మల్టిపుల్ ఎలిలిజం అని చెప్పి పిలువబడుతుంది అన్నమాట. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ ఎలిలిజం. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి. మల్టిపుల్ ఎలిలిజం అనేది పాపులేషన్ స్టడీస్లో మాత్రమే నువ్వు చూడగలవు. అంటే ఒక ఇండివిజువల్ ఉంది, ఉదాహరణకి ఏబి బ్లడ్ గ్రూప్ ఉందా అనుకో, లేకపోతే ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరే, ఎలాంటి బ్లడ్ గ్రూప్ అయినా సరే, వాళ్ళు ఎన్ని ఉంటాయి? 2 ఎలిల్సే ఉంటాయి. సో నువ్వు ఏ బ్లడ్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మల్టిపుల్ ఎలిలిజం ఉందని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు? నీకు 2 టైప్ ఆఫ్ ఎలిల్సే కదా కనబడతాయి. అయితే క్యాపిటల్ ఏ 2 క్యాపిటల్ ఏలు కనబడతాయి, లేదా ఐఏ ఒకటి స్మాల్ ఐ ఒకటి కనబడతాయి. అంటే నువ్వు ఇవంతా కూడా నువ్వు ఎలా దేన్ని బట్టి చెప్పగలుగుతున్నావు? పాపులేషన్ స్టడీస్ చేసినప్పుడు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద, గ్రూప్ ఆఫ్ స్పీషీస్ మీద నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వారి నుండి వచ్చిన అబ్జర్వేషన్స్ బట్టి నువ్వు చెప్పగలవు ఇది మల్టిపుల్ ఎలిలిజం అని. ఎందుకంటే 2 కన్నా ఎక్కువ ఎలిల్స్ నీకు కనబడుతున్నాయి కాబట్టి. సింగిల్ ఇండివిజువల్లో నువ్వు 2 కన్నా ఎక్కువ ఎలిల్స్ చూడలేవు, ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్స్ డిప్లాయిడ్ కాబట్టి. క్లియర్? సో మల్టిపుల్ ఎలిలిజం కేవలం పాపులేషన్ స్టడీస్లో మాత్రమే కనబడుతుంది. క్లియర్? ఓకే, సో ఇది కోడామినెన్స్ కదంతా. ఆ తర్వాత ఆ కోడామినెన్స్ కిందే మనకి దాంతోపాటు కలిపే కింద ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఉన్నారు. దాంతోపాటు కలిపి కింద ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నారనమాట మనకు అక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ దాకా కోడామినెన్స్ కదా అయిపోయింది. ఆ తర్వాత ఈ కోడామినెన్స్ కింద నుండి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ వాడు ఇచ్చి ఉన్నాడు. ఈ కథ అంతా కూడా దీనికి కోడామినెన్స్కి సంబంధం లేదు. ఈ ఎగ్జాంపుల్ కోడామినెన్స్ కిందకి రాదు. ఓకే, ఇది జనరల్గా పక్కన వాడి వేరేగా ఇచ్చాడు. ఓకే, అందుకే అకేషనల్లీ అన్నాడు, ఇది కోడామినెన్స్లోకి వచ్చింది కాదు. సో దాని గురించి ఈరోజు అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, సేమ్ ఇంకొక జీన్ ఉంది, ఏదో జీన్ ఉంది. ఈ జీన్ ఏం చేస్తుందంటే, పీ సీడ్స్ ఉన్నాయి కదా, అంటే పీ ప్లాంట్లో దాని యొక్క సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్లో స్టార్చ్ని సింథసిస్ చేయడానికి ఈ జీన్ యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆ పీ ప్లాంట్లో ఒక సీడ్స్లో స్టార్చ్ని సింథసిస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క జీన్లో ఉంది. ఓకే, ఈ జీన్లో ఉంది.
అలాంటి జీన్ దీని క్యాపిటల్ అదే బితో సింబలైజ్ చేశారు. క్యాపిటల్ బి ఉంటే అది డామినెంట్ ఎలీల్ అనమాట. సో క్యాపిటల్ బి ఇది ఒక టైప్ ఆఫ్ ఎలీల్, ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ జీనోటైప్ ఉంది. స్మాల్ బి ఇది ఇంకొక టైప్ ఆఫ్ జీనోటైప్. క్యాపిటల్ బి స్మాల్ బి ఇది మూడో టైప్ ఆఫ్ జీనోటైప్. సో 3 టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ అనేవి అక్కడ కనబడుతుంది అనమాట. ఓకే, 3 ఎలీల్స్ కాదు, 2 ఎలీల్సే. క్యాపిటల్ బి ఒక ఎలీల్, స్మాల్ బి ఒక ఎలీల్, అంతే. ఓకే, ఎలీల్స్ 3 లేవు, 2 ఎలీల్సే ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ఒకవేళ ఒక జీనోటైప్లో క్యాపిటల్ బి హోమోజైగస్ డామినెంట్ కండిషన్లో ఉందో ఆ సీడ్స్ లోపల స్టార్చ్ ఎక్కువగా సింథసిస్ అవుతుంది అనమాట. అంటే మోర్ ఎఫిషియన్సీతో ఆ యొక్క స్టార్చ్ సింథసిస్ అనేది ఆ సీడ్స్లో జరుగుతుంది. ఎవరికి? క్యాపిటల్ బి జీనోటైప్ ఉన్న సీడ్స్లో. అలాగే ఆ సీడ్స్లో సైజు కూడా చాలా పెద్దగా ఉంది, రౌండ్ ఉంది. లార్జ్ సైజు రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట ఆ సీడ్స్. క్యాపిటల్ బి జీనోటైప్ ఉన్న సీడ్స్లో, ఈ పీ సీడ్స్లో ఆ ఒక ప్లాంట్లో వాటిలో స్టార్చ్ సింథసిస్ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది అండ్ చాలా బాగా జరుగుతుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఒక లార్జ్ సైజ్ అనేది వస్తుంది. అలాగే రౌండ్ షేప్ అనేది కనబడుతుంది అనమాట. ఇప్పుడు అదే స్మాల్ బి జీనోటైప్ ఉన్న ప్లాంట్ సీడ్లో అనుకో, పీ సీడ్స్లో అనుకో, అందులో ఏంటి? స్టార్చ్ సింథసిస్ జరుగుతుంది. స్మాల్ బిలో కూడా స్టార్చ్ సింథసిస్ అనేది జరుగుతుంది, కానీ లెస్ ఎఫిషియన్సీ మరీ అంత 100స్లో ఏం లేదు, జస్ట్ 50-60 అంతే. 40-50-60లోనే ఉంటుంది. ఎఫిషియన్సీ తక్కువ ఉంది, కానీ స్టార్చ్ సింథసిస్ జరుగుతుంది. రిమెంబర్, స్టార్చ్ సింథసిస్ జరుగుతుంది, ఎఫిషియన్సీ ఒకటే తక్కువ ఉంది. తర్వాత ఆ ఒక్కనే ఎప్పుడైతే ఎఫిషియన్సీ తక్కువ ఉందో సైజ్ ఏమైపోయిందంట, ఈ యొక్క ప్లాంట్ యొక్క సైజు, ఒక ప్లాంట్ యొక్క పీ సీడ్స్ ఏదైతే ఉందో అది స్మాల్ సైజ్లోకి వస్తాయి. సో స్మాల్ బి ఉన్న దానికి లెస్ ఎఫిషియన్సీ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ వ్రింకిల్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే కిస్మిస్ ఎలా ఉంటుంది, కొంచెం ఇలా ముడతలు పడిపోయినట్టు, అలా వ్రింకిల్ షేప్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాపిటల్ బి స్మాల్ బి హెటెరోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడు అలాంటి పీ ప్లాంట్స్లో ఏంటంటే సీడ్స్ వచ్చాయి కదా, ఆ పీ సీడ్స్లో ఇంటర్మీడియట్ సైజ్ అనేది ఉందంట. సైజ్ ఎలా ఉంది? ఇంటర్మీడియట్ సైజ్, అలా మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, ఇంటర్మీడియట్ సైజ్ ఉంది. ఎఫిషియన్సీ కూడా బాగా 100/100 ఎఫిషియన్సీ లేదు, అలానే 40-50 ఎఫిషియన్సీ కూడా లేదు, మధ్యలో ఉంది. ఒక 80-85 అలా 70-75-80-85 ఆ రీజియన్లో ఉందన్నమాట. ఎఫిషియన్సీ ఇంటర్మీడియట్లోనే ఉంది, దాని యొక్క సైజు కూడా ఇంటర్మీడియట్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి, ఈ ఎగ్జాంపుల్లో దీన్ని సైజ్ని బేస్ చేసుకుని, అంటే లార్జ్గా ఉందా, స్మాల్గా ఉందా, ఇంటర్మీడియట్ సైజ్లా ఉందా అని ఆ సైజ్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, దెన్ ఇట్ కమ్స్ అండర్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సైజ్ అనే ఒక టాపిక్లో నువ్వు ఇప్పుడు ఈ యొక్క మ్యాటర్ అంతా కూడా చదివినప్పుడు అది దేంట్లోకి వస్తుంది? ఇన్కంప్లీట్ డామినెంట్లోకి ఎగ్జాంపుల్కి వస్తుంది. ఎందుకు? ఇంటర్మీడియట్ సైజ్ వచ్చింది కదా, ఇంటర్మీడియట్ సైజ్ అంటే బ్లెండింగ్ జరగకూడదు, కానీ బ్లెండింగ్ జరిగింది అంటే అది దేనికి ఎగ్జాంపుల్గా మారుతుంది? ఇన్కంప్లీట్ డామినెన్స్కి ఎగ్జాంపుల్గా మారుతుంది అనమాట. ఇంటర్మీడియట్ సైజ్ వచ్చింది కాబట్టి. అదే ఒకవేళ స్టార్చ్ సింథసిస్ని ఎగ్జాంపుల్గా అడిగాడు అనుకోండి, సో ఇదే ఎగ్జాంపుల్లో ఆన్ బేసిస్ ఆఫ్ స్టార్చ్ సింథసిస్ ఇది ఎందులోకి వస్తుంది? ఇన్కంప్లీట్ డామినెన్సా, డామినెన్సా, నన్ ఆఫ్ ది అబవ్ అని అడుగుతాడు క్వశ్చన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్చ్ సింథసిస్ అయితే ఇట్ కమ్స్ అండర్ డామినెన్స్. కోడామినెన్స్ కాదు, డామినెన్స్. అదేంటి అన్నయ్య అంటే, చూడండి, డామినెన్స్ అంటే నువ్వు ఎప్పుడు జరిగింది? ఆ ఒక్క ఎలీల్ని యూజ్ చేసుకుని ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఏదో ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి, ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ ఏమవ్వాలి? యూస్ఫుల్ అవ్వాలి బాడీలో, అప్పుడు దాన్ని డామినెంట్ ఎలీల్ అని అనుకుంటామని పైన చెప్పుకున్నాం, కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ కదా. ఒక్క ఎలీల్ ఉండాలి, ఎలీల్ నుండి ప్రోడక్ట్ రావాలి, ప్రోడక్ట్ బాడీలో యూజ్ అవ్వాలి, అప్పుడు అది డామినెంట్ ఎలీల్ అవుతుంది. లేదా లెస్ ఎఫిషియన్సీ మోర్ ఎఫిషియన్సీ అనవసరం, అది డామినెంట్ ఎలీల్లోకి వస్తుంది. ఇక్కడ కూడా రెండాట్లో కూడా స్టార్చ్ సింథసిస్ జరుగుతుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, ఒక దాంట్లో తక్కువ ఉంది, అది ప్రాబ్లం, ఎఫిషియన్సీ ప్రాబ్లం కాదు. రెండాట్లో సింథసిస్ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. యూజ్ అవుతుందా లేదా? ఎస్ యూజ్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్చ్ సింథసిస్ అడిగితే ఇట్ కమ్స్ అండర్ ఎగ్జాంపుల్ డామినెన్స్, నాట్ కోడామినెన్స్.
ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అడిగితే ఇదంతా కూడా ఇన్కంప్లీట్ డామినెన్స్లోకి ఎగ్జాంపుల్గా వస్తుంది. క్లియర్? సో ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే దీన్ని బట్టి ఏంటి, వన్ ఎలీల్ ఈజ్ ఇన్కంప్లీట్లీ డామినెంట్ ఓవర్ అనదర్ ఎలీల్. ఒక ఎలీల్ ఇంకొక ఎలీల్ మీద కంప్లీట్గా దాని యొక్క డామినెన్స్ని చూపించలేకపోతుంది. ఇన్కంప్లీట్గానే డామినెంట్గా చూపిస్తుంది అనమాట, కంప్లీట్గా డామినెంట్ చూపించట్లేదు. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డామినెన్స్ అనేది నాట్ అన్ ఆటోనోమస్ ఫీచర్ ఆఫ్ ఏ జీన్. డామినెన్స్ అనేది ఆటోనోమస్ ఫీచర్ కాదు. ఓకే, డామినెన్స్ అనేది ఒక ఆటోనోమస్ ఫీచర్ కాదు. ఆటోనోమస్ ఫీచర్ అంటే రెడ్గా ఉంది కాబట్టి అది డామినెంట్ ఎలీలు, తెల్లగా ఉంది కాబట్టి అది రెసిసివ్ ఎలీలు, ఎర్రగా ఉంది కాబట్టి అది డామినెంట్ ఎలీలు, బాగా పనిచేస్తున్నాడు కాబట్టి అది కాదు. ఆడు ఎలా పనిచేస్తున్నాడో దాన్ని బట్టి చెప్పట్లే. ఏదైతే ప్రోడక్ట్ ఫామ్ అయిందో ఆ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని, ఆ ప్రోడక్ట్ యొక్క ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకుని అది డామినెంట్ ఎలీలా రెసిసివ్ ఎలీలా అంటున్నాం. కానీ అది రెడ్గా కలర్ ఫ్లవర్స్ ఇస్తుంది కాబట్టి, రెడ్గా ఫ్లేవర్డ్ కావాలి కాబట్టి అది డామినెంట్ ఎలీ అలా ఏం కాదు. ఓకే, డామినెన్స్ ఈజ్ నాట్ అన్ ఆటోనమస్ ఫీచర్, నాట్ అన్ ఆటోనమస్ ఫీచర్. అండ్ ఇక మరి దేని మీద డిపెండ్ అవుతుంది, ఏదైతే ప్రోడక్ట్ ఫామ్ అయిందో ఆ ప్రోడక్ట్ ఫామ్ అయిన ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీద బేస్ అవుతుంది అది డామినెంట్ ఎలీలా రెసిసివ్ ఎలీలా. ఉదాహరణకి జీన్ ఉంది, జీన్లో నుండి నీకు కావాల్సిన ఎలీల్ ఏదో ఒక ఎలీల్ ఉంది. ఈ ఎలీల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ప్రోడక్ట్ తయారైంది. ఈ ప్రోడక్ట్ బాడీలో యూజ్ అయ్యి యూస్ఫుల్గా మారి ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ కింద బాగా కనబడితే అప్పుడు అది డామినెంట్ ఎలీల్ అవుతుంది. ఓకే, ఇదంతా కూడా దాన్ని బట్టి బేస్ అవుతుంది అన్నమాట. వాళ్ళు రెండు రెసిసివ్ ఎలీల్స్ ఉంటే రెసిసివ్ ఎలీలే, ఇంకా ఏం లేదు కాబట్టి అదే బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోడామినెన్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ అనమాట. క్లియర్? ఇదంతా డామినెన్స్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్చ్ సింథసిస్ అయితే డామినెన్స్ అంటారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అంటే ఇన్కంప్లీట్ డామినెన్స్లోకి అంటారు. క్లియర్? ఓకే, సో ఇప్పుడు దాకా నీవు నేను మనం అందరం కూడా చూసింది జస్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి. ఓకే, మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి నేను ఇప్పుడు దాకా కూడా మాట్లాడుకున్నాను. మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి నేను ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాను. మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఏదైతే ఇక్కడ క్యారెక్టర్స్ జరిగిందో మెండల్ ఎలా ఎక్స్పెరిమెంట్ చేశాడు, జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని తీసుకున్నారు. జస్ట్ ఒక క్యారెక్టర్ డిఫరెంట్, అంటే ఈ స్టెమ్ హైట్ అనే క్యారెక్టర్ ఉంది. 2 ప్లాంట్స్ని తీసుకున్నాడు, ఈ 2 ప్లాంట్స్లో స్టెమ్ హైట్ ఒకటే డిఫరెంట్, మిగిలిన ఈ 6 క్యారెక్టర్స్ కూడా రెండాటిలో సేమ్, జస్ట్ ఒక ఫీచర్ మాత్రమే డిఫరెంట్. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లవర్ కలర్ ఒకటే డిఫరెంట్, మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా సేమ్ అన్నమాట. సో అలాగా దాన్ని ఏమంటారంటే మోనోహైబ్రిడ్ క్రాస్ అంటారు. అంటే ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకుని నేను కూడా పనిచేసాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ 2 జీన్స్ అంటే డైహైబ్రిడ్ క్రాస్ అంటారు. డైహైబ్రిడ్ క్రాస్, ఈ డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటంటే ఒకేసారి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ మధ్య క్రాసింగ్ చేస్తాం అన్నమాట. సేమ్ ఫీచర్ ఒకటే ఉండదు, అంటే ఒక డిఫరెంట్ ఫీచర్ ఉండదు. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న 2 ప్లాంట్స్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఉదాహరణకి రౌండ్ ఎల్లో, వ్రింకిల్డ్ గ్రీన్ ఉన్న 2 ప్లాంట్స్ని తీసుకున్నాం. రౌండ్ వ్రింకిల్డ్ ఇది ఒక క్యారెక్టర్లో వస్తుంది, ఎల్లో గ్రీన్ ఇది ఇంకొక క్యారెక్టర్. రౌండ్ ఎల్లో ఒక జాతికి సంబంధించింది, ఎల్లో గ్రీన్ ఇది కలర్కి సంబంధించింది, అది షేప్కి సంబంధించింది, ఇది కలర్కి సంబంధించింది. 2 వేరు క్యారెక్టర్స్. ఇప్పుడు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న 2 డిఫరెంట్ ప్లాంట్స్ మధ్యలో క్రాసింగ్ జరిగితే ఏం జరుగుతుంది చూద్దాం. సో గ్యామెట్స్ థియరీ. సో మనం ఏంటి, ఇది పీ ప్లాంట్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు కదా మెండల్ గారు. జాగ్రత్తగా చూడు, ఆ ఒక్క పీ ప్లాంట్ అనేది ఏంటి, డిప్లాయిడ్ ఆర్గానిజం కాబట్టి దాని గ్యామెట్లో ఏముండాలి, హ్యాప్లాయిడ్ కండిషన్ ఉండాలి. ఒక ప్లాంట్ అనేది 2n కండిషన్లో ఉంది, సో దాని యొక్క గ్యామెట్లో ఏముండాలి, హ్యాప్లాయిడ్ కండిషన్ ఉండాలి, n కండిషన్ ఉండాలి కదా. అదేవిధంగా సో ఇన్ దట్ ఏం వే నీ గ్యామెట్స్ తీసే విధానం ఏంటంటే, ఇప్పుడు వాడు క్వశ్చన్లో
క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఇచ్చాడు. ఓకే, నువ్వు దాన్ని సగం చేసి, అంటే 2 క్యాపిటల్ ఆర్ ఉన్నాయి కాబట్టి ఒక ఆరే రాయాలి, 2 క్యాపిటల్ వైస్ ఉన్నాయి కాబట్టి ఒక వై రాయాలి, ఎందుకంటే ఇది హ్యాప్లాయిడ్ కండిషన్ కాబట్టి. గ్యామెట్లో ఇది పీ ప్లాంట్ ఒక పేరెంటల్ బాడీ, పేరెంటల్ సెల్లో డిప్లాయిడ్ కండిషన్ ఉంది, 2n కండిషన్ ఉంది. గ్యామెట్లోకి వచ్చినప్పుడు మియోసిస్లో మరి క్రోమోజోమ్స్ సగం అయిపోతున్నాయి కదా, హాఫ్ అయిపోతున్నాయి కదా. సో ఏదైతే గ్యామెట్లోకి వచ్చిందో, గ్యామెట్లో ఇదంతా కూడా గ్యామెట్ స్టోర్ అనమాట ఈ లైన్. సో ఆ గ్యామెట్లో హ్యాప్లాయిడ్ కండిషనే రాయాలి. అంటే ఒకవేళ ఇక్కడ 3 ఇచ్చాడు అనుకో, 3 ఆర్లు ఉన్నాయి, క్యాపిటల్ ఆర్స్ 3 ఉన్నాయి, అయినా నువ్వు ఒకటే రాయాలి. ఎందుకు ఒకటే రాయాలి? ఎస్, గ్యామెట్ అనేది హ్యాప్లాయిడ్ కాబట్టి అన్కండిషనల్ ఉంటుంది కాబట్టి నువ్వు ఒకటే రాయాలి. ఎందుకు? ఈ యొక్క పేరెంట్ అనేది డిప్లాయిడ్ కాబట్టి. అదే ఒక పేరెంట్ అనేది 4n కండిషన్లో ఉందనుకో, హ్యాప్లాయిడ్ 2n కండిషన్లో ఉంటుంది, అప్పుడు నువ్వు 2 ఆర్లు రాసుకోవచ్చు. క్లియర్? ఇక్కడ పేరెంట్ మాత్రం డిప్లాయిడ్ కండిషన్ 2nలో ఉంది కాబట్టి దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్ ప్రొజనీలో ఒక గ్యామెటే రావాలి. అంటే గ్యామెట్ ఏదైతే ఉందో అందులో హ్యాప్లాయిడ్ కండిషనే రావాలి కాబట్టి ఒక ఆరే రాస్తాం. 2 వైలు ఉన్నాయి, ఒక వైయే రాస్తాం. ఇక్కడ కూడా 2 స్మాల్ ఆర్లు ఉన్నాయి, ఒక స్మాల్ ఆరే రాస్తాం. 2 స్మాల్ వైస్ ఉన్నాయి, ఒక స్మాల్ వై రాస్తాం. క్లియర్? ఓకే, సేమ్ ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసాడు, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. దీన్ని వాడు ఏం చేశాడంటే సెల్ఫ్ పాలినేషన్ చేశాడు అన్నమాట. ఇది F2 జనరేషన్ అన్నమాట. ఈ చక్రబోర్డ్ ఏదైతే గీసాడో ఇదంతా కూడా F2 జనరేషన్. F1 జనరేషన్లో ఇది జీనోటైప్ వచ్చింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. దీన్ని ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 జనరేషన్లో నువ్వు ఈ విధంగా పున్నెట్ స్క్వేర్ వేసుకుని ఈ యొక్క ఆర్డర్స్ అన్ని రాసుకుంటే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. సో ఈ రెండు ఇలా వచ్చాయి, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. ఈ రెండింటికి ఇలా అలా మొత్తం అన్నిటికి నువ్వు వేసుకుంటే 16 స్క్వేర్స్ వస్తాయి. ఇలా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జీనోటైప్స్ అనేవి వచ్చాయి. సో వీటిని ఆధారంగా చేసుకుని నువ్వు ఇప్పుడు ఫీనోటైపిక్ రేషియో తీసావే అనుకో, నీకు ఏమొస్తుందంటే రేషియో 9:3:1 అనేది రేషియో వస్తుంది. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ యొక్క పున్నెట్ స్క్వేర్ అంటే మేబీ ఒక మొత్తం సిలబస్ అంతా అయిపోయాక, మేబీ ఒక చాప్టర్ అంతా అయిపోయాక అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఏంటి గ్యామెట్స్ ఎలా తీయాలి, ఇక తర్వాత పెడిగ్రీ చార్ట్స్ అనేవి వస్తాయి. ఈ పెడిగ్రీ చార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి దాని మీద ఒక చూద్దాం వీడియోస్. సో ఈ యొక్క ఫీనోటైపిక్ రేషియో ఏదైతే కనబడుతుందో బయటికి ఎక్స్ప్రెస్, జీనోటైపిక్ కాదు, ఫీనోటైపిక్ రేషియో ఏమొస్తుంది? 9:3:3, 9:3:3:1. ఇది ఫీనోటైపిక్ రేషియో వస్తుంది అనమాట. అంటే రౌండ్ ఎల్లో, సైజ్ ఏమో రౌండ్గా ఉంది, కలర్ ఏమో ఎల్లో కలర్ ఉంది. అలా ఉన్న ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయంట? 9 ఉన్నాయి. రౌండ్ గ్రీన్, రౌండ్ అనేది డామినెంట్ ఎల్లు, గ్రీన్ అనేది రెసిసివ్ ఎల్లు. ఒక డామినెంట్ ఒక రెసిసివ్, ఎన్ని ఉన్నాయి అలాగా? 3 ఉన్నాయి. వ్రింకిల్డ్ అనేది రెసిసివ్, ఎల్లో కలర్ అనేది డామినెంట్. ఈ వ్రింకిల్డ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి? 3. వ్రింకిల్డ్ రెసిసివ్, గ్రీన్ రెసిసివ్, 2 రెసిసివ్ ఉన్నది ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందంట. సో నేను ఇలా గుర్తుంచుకోవాలి, డైహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో 9:3:3:1. సో రౌండ్ ఎల్లో రౌండ్ గ్రీన్, వ్రింకిల్డ్ ఎల్లో, వ్రింకిల్డ్ ఇలా గుర్తుంచుకో. రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్, వ్రింకిల్డ్ ఎల్లో, వ్రింకిల్డ్ గ్రీన్, 9:3:3:1. మళ్ళీ రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్, వ్రింకిల్డ్ ఎల్లో, వ్రింకిల్డ్ గ్రీన్, ఫీనోటైపిక్ రేషియో వచ్చేసి 9:3:3:1. సో వాళ్ళు ఒకవేళ నిన్ను క్వశ్చన్స్ అడిగితే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్న జీనోటైపిక్ ఉన్న ఎన్ని ప్లాంట్స్కి ఆ జీనోటైప్ ఉంది అని అడుగుతాడు. నేను ఇక్కడ పున్నెట్ స్క్వేర్ వేసుకుని ఇన్ని అలా ఉన్నాయో లెక్క వేసుకుని రాయాలన్నమాట. అలాగే క్లియర్? సో అలాగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫీనోటైపిక్ రేషియో. అయితే ఈ ఫీనోటైపిక్ రేషియో నీకు ఎలా వచ్చింది 9:3:3:1? ఇన్ జనరల్గా ఫీనోటైపిక్ రేషియో ఏం రావాలి? 3:1 జీనోటైపిక్ రేషియో, 3:1 ఫీనోటైపిక్ రేషియో రావాలి కదా. 3:1 అనేది ఫీనోటైపిక్ రేషియో రావాలి. సో ఈ 3:1 ఇంటూ 3:1 చేసాం అనుకో, అప్పుడు నీకు 9:3:3:1 వస్తుంది. 3:1 ఇంటూ 3:1, 3 3s are 9, 1 3s are 3, 1 3s are 3, 1 1s are 1, 9:3:3:1 అన్నమాట. ఇది ఫీనోటైపిక్ రేషియో. ఇది ఒకటే ఇంపార్టెంట్, మిగిలిన ఏం కాదు. ఈ యొక్క పున్నెట్ స్క్వేర్ వేసుకోవడం రావాలన్నమాట.
అప్పుడు నీకు ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ పార్ట్లో మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఆ తర్వాత ఇంకా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్లుగా ఉంటే, ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ షేర్ విత్ ఇన్ కమెంట్స్లో మీరు మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా, మీ యొక్క షేర్స్ అనే థాట్స్ అన్నీ కూడా మీరు షేర్ చేయొచ్చు. ఇంకా ఏ ఒక్క కాంటెస్ట్లో బ్రదర్ ఐ డెంట్ అండర్స్టాండ్ దిస్ పార్ట్, లేదా ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్ నాకు సరిగ్గా అర్థం కాలేదు, లేదు బ్రదర్ కోడామినెన్స్ నాకు అంత బాగా అర్థం కాలేదు అని మీకు ఏమైనా అనిపిస్తే ఓకే, తిరిగి దాని మీద కామెంట్స్లో ఏమైనా మెసేజ్ చేయండి. ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.